Hey guys, welcome to my channel అమెరికాలో చిత్తూరు అమ్మాయి. ప్రెజెంట్లీ ఈ వీడియో అయితే మాకైతే చాలా స్పెషల్. ఎందుకు అంటే చింటూ యొక్క 13th బర్త్డే సెలబ్రేషన్స్ అయితే ఇక్కడ చూపిస్తున్నాను. వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఇంకా ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి వ్లాగ్ లో అయితే టోటలీ చింటూ 13th బర్త్డే సెలబ్రేషన్స్ కి సంబంధించిన ప్రిపరేషన్స్, అరేంజ్మెంట్స్, బర్త్డే సెలబ్రేషన్స్ అన్ని ఉందన్నమాట. ఇంకా దాంతో పాటు కేక్స్ కూడా చేశాను, బట్ ఆ వీడియోస్ అయితే ఇక్కడ పోస్ట్ చేయట్లేదు ఎందుకంటే లెంతీ అవుతుంది. హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే టు Mommy, I don't want to hear చింటూ. Happy birthday To you, happy birthday to you, happy birthday to Chintu, happy birthday to you. Hip hip hooray, hip hip hooray. Count to 13. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13. Hip hip. The beginning of teenage. Officially teenager. ఇంకా పార్టీ కోసం నేనైతే ఐస్ క్రీమ్ కేక్ అయితే చేశాను, దాంతో పాటు కేక్ కూడా చేశాను అనమాట. ఆ వీడియోస్ ని ఫ్యూచర్ లో అయితే పోస్ట్ చేస్తాను. డెఫినెట్లీ ఎవరైనా ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. దాంతో పాటు పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకోండి, సో దట్ ఫ్యూచర్ లో బ్యూటిఫుల్ అమెరికాకి సంబంధించిన వీడియోస్ ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. అండ్ ప్రెసెంట్లీ ఈ వీడియోలో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకైతే నేను బర్త్డే ప్రిపరేషన్స్ కోసం అని చెప్పి కావాల్సినటువంటి వస్తువుల్ని ఎక్కడ తీసుకున్నాను, ఏం తీసుకున్నాను చూపిస్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనైతే డెకర్ కోసం అని మీరు చూస్తున్నట్లు ఒక గ్రీన్ గ్రాస్ తో ప్యానల్స్ అయితే తీసుకున్నాను అనమాట. దీన్ని చెప్పాలంటే ఒక 7 సెట్స్ అయితే కొనుక్కున్నాను. ఈ సెట్ లో మనకి 10 పీసెస్ అయితే వస్తుంది, ప్రతిదీ 10x10 ఇంచ్ అనమాట. ఇంకా ఈ ప్యానల్స్ ని నేనైతే తీము నుంచి ఆర్డర్ చేసుకున్నాను. అమెజాన్ లో కూడా చూసాను, బట్ ప్రైస్ అయితే చాలా ఎక్కువ ఉంది. అండ్ దీని యొక్క క్వాలిటీ ఎలా ఉంటుందో ట్రై చేద్దాము అని చెప్పి ట్రై చేస్తాను. నాట్ బ్యాడ్ అని చెప్పొచ్చు. అండ్ ఈ ప్యానల్స్ కొనడానికి నాకు $90 అయితే పట్టింది. ఈచ్ వన్ అయితే నాకు $11.5 సంథింగ్ అనమాట. ఇంకా ట్యాక్స్ తో మీ యొక్క ఏరియా సైజ్ ని డిసైడ్ చేసుకుని దాన్ని బట్టి ఎన్ని కావాలో మీకు ప్యానల్స్ ని ఆర్డర్ చేసుకోవచ్చు. ఇంకా దీనికి కొన్ని జిప్ లాక్స్ కూడా ఇచ్చారనమాట జాయిన్ చేసుకోవడానికి. అండ్ నేనైతే డెకర్ తో ఫుల్ హ్యాపీ అయ్యాను. అండ్ ఇప్పుడు మీరు చూసినటువంటి డ్రెస్ అయితే ట్వింకిల్ కోసం అని చెప్పి తీము నుంచి ఆర్డర్ చేసుకున్నాను. ఇది ఒక $22 పడింది అనుకుంటాను. అండ్ క్వాలిటీ కూడా చెప్పాలంటే నాట్ బ్యాడ్. ఇంకా నేను యూఎస్ కి మూవ్ అయినప్పటి నుంచి తీములోనే ట్వింకిల్ కి పార్టీస్ కి అయితే డ్రెస్సెస్ అయితే తీసుకుంటున్నాను. ఫుల్ నెట్టెడ్ ఫ్యాబ్రిక్ అనమాట. అండ్ ఫ్రంట్ అయితే కొంచెం సైజ్ అనేది స్మాల్ ఉంటుంది, బ్యాక్ సైడ్ వచ్చి లాంగ్ ఉంటుంది అనమాట. అండ్ ఈ మోడల్ అయితే ట్వింకిల్ కి బాగా సూట్ అవుతుంది, సో అందుకే తీసుకున్నాను. ఒకవేళ ఎవరు తీము నుంచి ట్రై చేయకుండా ఉంటే మాత్రం డ్రెస్సెస్ కూడా ట్రై చేయండి, నాట్ బ్యాడ్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ప్రైస్ అనేది మరీ ఎక్స్పెన్సివ్ కాదు కాబట్టి డెఫినెట్లీ ట్రై చేయొచ్చు. అండ్ ఇంకా ఏం తీసుకున్నది మీరు చూడొచ్చు. యాక్చువల్లీ ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి స్పార్క్లర్ ని ఆల్మోస్ట్ 1 year అయింది నేను యూజ్ చేసి. యూఎస్కి వచ్చిన తర్వాత నుంచి అస్సలు వాడట్లేదు అనమాట. అండ్ దీని అయితే తీము నుంచే తీసుకున్నాను. అండ్ ఇంకా ఏం తీసుకున్నారో మీరు చూడొచ్చు. ఇంకా ఇప్పుడు మీరు చూసినటువంటి స్టఫ్ అయితే నేను కేక్ ని డెకరేట్ చేయడానికి కోసం అని చెప్పి ఆర్డర్ చేసుకున్నాను. బట్ ఎవరికైనా కావాలి అనుకుంటే మాత్రం ఏమైనా ఒక 2 weeks ముందుగానే మనం ఈ గ్రౌండ్ నుంచి ఆర్డర్ చేసుకోవాలి. ఇంకా ఈసారి బర్త్డే డెకరేషన్ అయితే గ్రీన్ గ్రాస్ తో చేద్దాము అనుకున్నాను. సో చింటూ అయితే పాస్టల్ కలర్స్ లో ఉండాలి అని చెప్పినాడు. బెలూన్స్ అయితే ఇంకా దానికి మ్యాచ్ అయ్యేలాగా స్టఫ్ అయితే తీసుకున్నాను. ఇంకా కేక్ పాపర్స్ అయితే యూజ్ చేసి ఆల్మోస్ట్ 2 days అయితే అయిందనమాట. ఎందుకంటే నవీన్ హౌస్ మొత్తము ఇంకా పాప్ అవుతుంది కాబట్టి మొత్తం డర్టీ అవుతుందని చెప్పి అస్సలు అలౌ చేయడు. బట్ ఈసారి అయితే నేను చిన్నది అయితే ఆర్డర్ చేసుకున్నాను. అండ్ ఇప్పుడు మీరు చూస్తున్నది వచ్చి మఫిన్స్ మీద పెట్టడానికి టాపర్స్ అనమాట. అండ్ ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి కర్టన్స్ అయితే నేను గ్రీన్ గ్రాస్ ప్యానల్స్ కి బ్యాక్ సైడ్ పెడదాము అని చెప్పి, ఎందుకంటే మనకి ప్యానల్స్ లో కొంచెం కొంచెం కనపడుతూ ఉంటుందన్నమాట. సో కర్టన్స్ ని యాడ్ చేసి తర్వాత గ్రీన్ గ్రాస్ ని పెడదాము అని చెప్పి. అండ్ దీనికి సరిపోయేటట్టు మీరు చూసినటువంటి బెలూన్స్ అయితే ఆర్డర్ చేసుకున్నాను. యాక్చువల్లీ నేను చేసినటువంటి బెలూన్స్ కలర్ కాంబినేషన్ అయితే ఇది కాదనమాట. బట్ యాక్సిడెంట్లీ నాకైతే డిఫరెంట్ కలర్ కాంబినేషన్ అయితే వచ్చింది. తర్వాత మళ్ళీ ఆర్డర్ అయితే చేసుకున్నాను. అండ్ మీరు చూసినటువంటిది వచ్చి కేక్ మీద పెట్టడానికి కోసమని కస్టమైజ్ అయితే చేసుకున్నాను ప్రతి వన్ నేమ్ తో. ఇంకా థీమ్ లో చెప్పాలంటే కస్టమైజేషన్ అవైలబుల్ ఉంటుందన్నమాట. ఎనీథింగ్ అంటే ఎనీథింగ్. సో నేనైతే ఫస్ట్ టైం అయితే నేమ్ అయితే ఇలా కస్టమైజ్ చేసుకున్నాను. అండ్ దాంతోపాటు ఈ ప్రాపర్టీని అయితే యూజ్ చేద్దాం అనుకుంటున్నాను. ఇది బాక్సెస్ లాగా ఉంటుంది అనమాట. ఆల్రెడీ చూసే ఉండొచ్చు, చాలా మందికి ఐడియా ఉండొచ్చు. నేనైతే ఫస్ట్ టైం తీసుకున్నాను 1 and 3 నెంబర్తో. అండ్ దీనిలో బెలూన్స్ వేసేసి జస్ట్ బాక్స్ ని పెట్టేయడమే.
ఇంకా కేక్ టాపర్స్ అయితే తీసుకున్నాను, మీరు చూసినట్లు నెంబర్ 3 అండ్ హ్యాపీ బర్త్డేని. అండ్ ఈ స్పూన్స్ కూడా తీసుకున్నాను అనమాట. ఇది స్టీల్ స్పూన్స్, యాక్చువల్లీ గోల్డ్ కోటెడ్ అనమాట. అండ్ క్వాలిటీ ఎలా ఉంటుందో అని చెప్పి జస్ట్ ఒక సెట్ అయితే ఆర్డర్ చేశాను. ఇందులో మనకి 8 పీసెస్ అయితే వస్తుందన్నమాట. సో చింటూ రిటర్న్ గిఫ్ట్స్ లో ఒక్కొక్కటి అయితే యాడ్ చేశాను అనమాట. నాకైతే క్వాలిటీ బాగా నచ్చింది. ఇక బర్త్డే షాపింగ్ కోసం అయితే ఫస్ట్ కాస్ట్కోకి అయితే వచ్చేసాము. ఇక్కడ ఏం తీసుకున్నాను అనేది మీరే చూడొచ్చు. అండ్ ఈసారి ఫుడ్ కూడా నేనే ప్రిపేర్ చేస్తున్నాను దానికోసం అని చెప్పి. చింటూకి పార్టీస్ టైంలో ఇండియన్ ఫుడ్ అనేది అంతగా నచ్చదు. సో వాడి కోసం అని చెప్పి నేను ఎలా ప్లాన్ చేశానంటే మీరు ఈ వీడియో క్లిప్స్ లో చూడొచ్చు. అండ్ డెజర్ట్ కోసం అని చెప్పి ఈ ఐస్ క్రీమ్ బాల్స్ అయితే తీసుకున్నాను. అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది, ఎవరైనా ట్రై చేయకుండా ఉంటే ట్రై చేయండి. అండ్ ఫుడ్ కోసం చెప్పాలంటే బర్గర్ ప్యాటీస్ అయితే తీసుకున్నాను. ఇంకా నగెట్స్, ఇంకా చిప్స్ అయితే తీసేసుకున్నాను. ఇంకా బర్త్డే ముందు బర్గర్ బన్స్ అయితే తీసుకుంటాం, ఫ్రెష్ గా ఉంటుందని చెప్పి అయితే తీసుకోలేదు. దాంతో పాటు ఇంకా ఈసారి ర్యాప్స్ చేద్దాము అని అనుకున్నాను, దానికోసం అని చెప్పి టోటిలా ర్యాప్స్ అయితే తీసుకున్నాను. ఇంకా కాస్ట్కో గురించి చెప్పాలంటే ఇది ఒక హోల్సేల్ ఫుడ్ మార్కెట్ అని చెప్పొచ్చు. మనకి అన్ని బల్క్ లో దొరుకుతుంది అండ్ ప్రైసెస్ కూడా రీజనబుల్ లో ఉంటుంది అనమాట. ఇక్కడైతే కాఫీని ట్రై చేస్తున్నారు, నచ్చిందంటే ఆ ప్రోడక్ట్ అయితే తీసుకుంటారనమాట. అండ్ ఇంకా నేను ప్లేట్స్ ని, అదే విధంగా అల్యూమినియం ట్రేస్ ని, దాంతో పాటు టేక్ అవే బాక్సెస్ ని అయితే తీసుకున్నాను. అండ్ ఇంకా వాటర్ బాటిల్స్ కోసం అని చెప్పి వచ్చాను. నేనైతే ఇక్కడ కిట్లాండ్ ని తీసుకున్నాను. కిట్లాండ్ అనేది కాస్ట్కో వాళ్ళది. అండ్ మీరు చూసినటువంటి లేస్ అయితే ఇక్కడ నుంచి తీసుకున్నాను. ఇంకా ఈ లేస్ అనేది ఆయిల్ అయితే డీప్ ఫ్రై చేసింది కాదనమాట, బేక్డ్ వన్. I'm on my own, broken alone. I feel the rain crashing down all around this empty town. I'm searching for the lost and found, but you don't care, you're unaware. Keep moving like the ఆల్రెడీ చెప్పాను ఈసారి నేను ర్యాప్స్ చేస్తున్నానని చెప్పి, దానికోసం ఇవైతే తీసుకున్నాను. బట్ ఇవి నేను యాక్చువల్లీ 3 days బిఫోరే తీసుకున్నాను అనమాట. ఇంకా సమ్మర్ కాబట్టి ఫ్రిడ్జ్ లో అయితే పెట్టేస్తాను. బట్ చేసేటప్పుడు అయితే మాత్రం అస్సలు రాలేదు. తర్వాత నేను వేరే ప్రోడక్ట్ అయితే ట్రై చేస్తాను, అది కూడా చూపిస్తాను ఏం తీసుకున్నాను చూడండి. but you don't care, you're unaware. Keep moving like the scars aren't even there. It's in the air like a blazing flare. ఇక్కడ మీకు ఒక ఇన్ఫర్మేషన్ కూడా ఇద్దాం అనుకుంటున్నాను. ఆల్రెడీ 4 months బిఫోర్ నేనైతే ఒక ఫ్యాన్ ని ట్రై చేశాను, ఓమ్ని బ్రీజ్ అని. అండ్ ప్రోడక్ట్ అయితే చాలా బాగుంది. చెప్పాలంటే కాస్ట్ కూడా $40 అనమాట, రీజనబుల్ అని చెప్పొచ్చు. అండ్ మీకు యూస్ఫుల్ అవుతుందని షేర్ చేస్తున్నాను. ఇంకా మా షాపింగ్ అయితే అయిపోయింది, కావాల్సిన స్టఫ్ అయితే తీసేసుకున్నాం, బిల్లింగ్ వేసేసుకున్నాం, ఇంక ఇంటికి అయితే వెళ్తున్నాం. కాలిఫోర్నియాలో వెదర్ అనేది చాలా హాట్ ఉంటుంది. అండ్ మేము ఉన్నటువంటి హౌసెస్ అయితే ఆల్మోస్ట్ కాలిఫోర్నియాలో 35-40 years బిఫోర్ కట్టినటువంటి హౌసెస్ అనమాట. ఇంకా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది అంత బాగుండదు. ఇంకా సిస్టమ్స్ చెప్పాలంటే అంత ఓల్డ్ ఉంటుంది అనమాట. సో ఏసీ ఉన్నా కూడా ఫ్యాన్ ఉంటే మాత్రం చాలా బాగుంటుంది, లేదు అంటే చాలా హాట్ ఉంటుంది. దానికోసమే ఇంకొక ఫ్యాన్ కూడా తీసేసుకున్నాం. ఇంకా కాస్ట్కో నుంచి బయటకు వచ్చామంటే ఫుడ్ కూడా అవైలబుల్ ఉంటుంది అనమాట. ఇంకా మేమైతే మోస్ట్లీ ఇక్కడ ఐస్ క్రీమ్స్ తీసుకుంటూ ఉంటాము. యాక్చువల్లీ ఇప్పుడు మీరు చూసినటువంటి ఆర్డర్ని నేను థీములో చాలా చెప్పాలంటే ఒక 30 days బ్యాకే ఆర్డర్ చేసుకున్నాను. సో ఫ్రెండ్స్ని ఒక ముగ్గురిని అయితే ఇన్వైట్ చేద్దామని ఒక ప్లాన్ ఉన్నిందనమాట. వాళ్ళ కోసం అని చెప్పి ఈ గిఫ్ట్స్ అయితే తీసుకున్నాను. చెప్పాలంటే దీన్ని ఒక సాల్ట్ బాక్స్ లాగా యూజ్ చేసుకోవచ్చు. ఇది వచ్చి స్టీల్ అనమాట, బట్ కాకపోతే గోల్డ్ కోటెడ్ అని చెప్పొచ్చు. అండ్ క్వాలిటీ వైజ్కి వచ్చామంటే నాట్ బ్యాడ్. ఇది ప్రోడక్ట్ మనకి అమెజాన్లో కూడా ఉంది, బట్ ప్రైస్ అనేది కొంచెం ఎక్కువ ఉంది. మోస్ట్లీ యూఎస్ఏలో ఉండే ఇండియన్స్ అందరూ ఇండియా దగ్గర నుంచి అనమాట ఎనీథింగ్ స్టీల్కి సంబంధించినటువంటి వస్తువులను అయితే ఇండియా నుంచి తెచ్చుకుంటారు. ఇంకా నాకు థీములో అయితే ఈ ప్రోడక్ట్ కనపడింది, నాకు ఎందుకో బాగా క్యూట్గా అనిపించింది, సో ఆర్డర్ చేసేసాను. ఇప్పుడు మీరు చూస్తున్నది వచ్చి నాకైతే చాలా స్పెషల్ అనమాట. నేనైతే ఏం తీసుకున్నానో మీరే చూడొచ్చు. అండ్ ఇదైతే కీ చైన్. యాక్చువల్లీ నేను అండ్ నవీన్ ఉన్నటువంటిది కస్టమైజ్ చేసుకున్నాను మా ప్రింటింగ్తో. అండ్ చాలా క్యూట్గా ఉంది. ఇది కూడా వాళ్ళు కస్టమైజ్ చేసి ఇచ్చారనమాట. ఆల్రెడీ నా వీడియోస్ చూస్తున్న వాళ్ళకైతే తెలిసే ఉండొచ్చు, నేను టీము హాల్ అయితే చేశాను. మోస్ట్లీ జ్యువెలరీ అనమాట, ఇక్కడ నుంచి ఆర్డర్ చేస్తూ ఉంటాను, ఎందుకంటే ప్రైజెస్ అనేది చాలా రీజనబుల్ ఉంటుంది. అండ్ ప్రొడక్ట్స్ యొక్క క్వాలిటీ అనేది మరీ గొప్పగా అయితే ఉండదు, బట్ నాట్ బ్యాడ్ అనమాట. మనం ఒక్కసారి 2 సార్లు వేసుకుంటాం కాబట్టి ఆ బడ్జెట్కి బాగానే వర్కౌట్ అవుతుంది. అండ్ దీంతో పాటు మీరు చూసినటువంటి స్పెషల్గా ఈసారి అయితే నేను ఇయర్ టాప్స్ ని ట్రై చేద్దామని చెప్పి తీసుకున్నాను. మోడల్ అయితే కొంచెం డిఫరెంట్ గా అనిపించింది, వేసుకున్నాక ఎలా ఉందో కూడా మీకు చూపిస్తాను. ఇంకా బర్త్డే పార్టీకి ఈసారి అయితే ఫస్ట్ టైం అనమాట 2 ఫ్రెండ్స్ అయితే యాడ్ అయ్యారు. వాళ్ళ కోసం అని చెప్పి మీరు చూసినటువంటి బౌల్స్ అయితే తీసుకున్నాను. దీని అయితే రాస్ డ్రెస్ ఫర్ లెస్ అనే షాప్ లో తీసుకున్నాను. అండ్ ఇంకా డాలర్ ట్రీకి అయితే వచ్చేసాము. ఏం షాపింగ్ చేసాం మీరే చూడొచ్చు. ఇంకా ఇండియాలో ఉన్న వాళ్ళకి ఈ డాలర్ ట్రీ గురించి చెప్పాలంటే
ఇక్కడ యూఎస్ఏలో చాలా చీప్గా అనమాట అండ్ రీజనబుల్గా దొరికేటువంటి షాప్ అయితే డాలర్ ట్రీ. అండ్ యూజ్ అండ్ త్రోకి అయితే మనం ఈజీగా ఇక్కడికి వచ్చి తీసేసుకోవచ్చు అనమాట. ప్రతి వస్తువు $1.25 అయితే ఉంటుంది. అండ్ కొన్ని డాలర్ ట్రీస్లో అయితే $5 వరకు స్టఫ్ అయితే పెడతారనమాట. ఈ డాలర్ ట్రీకి రావడం నేనైతే ఫస్ట్ టైం. అండ్ ఇక్కడైతే బాగానే అనిపించింది. పార్టీకి సంబంధించినటువంటి అన్ని థింగ్స్ అయితే మనకి అవైలబుల్ ఉంటుంది. Some party packets for a party. Alright, some more. And some more. And then we got some tissue. Some like for cupcakes. Then we got like some color paper. Super awesome. And we got some foil. Then we got like some spoons to eat. And we got some slime for me. And we got some plates. And a little box. ఇంకా డాలర్ ట్రీలో షాపింగ్ అయితే అయిపోయింది. అక్కడి నుంచి వాల్మార్ట్కి అయితే వచ్చేసాము. కొంచెం షాపింగ్ ఉన్నిందనమాట, ఒక చిన్న షాపింగ్ చెప్పాలంటే. సో ఇక్కడ ఏం తీసుకున్నాం అన్నది మీరే చూడొచ్చు. యాక్చువల్లీ చింటూ బర్త్డేకి కేక్ అయితే నేను బేక్ చేద్దామని ప్లాన్ అయితే లేదనమాట. ఇంకా బేకరీకి వెళ్ళి తెచ్చుకుందాము, ఆర్డర్ చేద్దాము అనుకున్నప్పుడు నవీన్ అయితే నువ్వే ట్రై చేయొచ్చు కదా అన్నాడు. ఇంకా ఎనీవేస్ ఫ్రెండ్స్కి అయితే ఎప్పుడు నా కేక్ అయితే టేస్ట్ అయితే చేయలేదు వాళ్ళు. ఇంకా వాళ్ళు చేసినట్లు ఉంటుంది కదా అని చెప్పి నేనైతే బటర్ కోసం అని చెప్పి ఇక్కడికైతే వచ్చాను. అండ్ దాంతోపాటు ఒక సాస్ అయితే తీసుకున్నాను అనమాట వ్రాప్ కోసమని. అదే చిక్-ఫిల్ సాస్, దాన్ని యూస్ చేశాను వ్రాప్ కోసమని. అండ్ కొంచెం కోక్స్ అయితే తీసుకున్నాము. నవేడేస్ అయితే కోక్స్ అయితే స్టాప్ చేసేసామన్నమాట. బట్ ఒక 2 yearsగా అకేషనల్గా ఓన్లీ పార్టీస్కే యూజ్ చేస్తున్నాము. I'm buying this as a gift for my brother's birthday. ఇంకా ట్వింకల్ అయితే మనీ సేవ్ చేస్తూ ఉంటుంది. కొన్ని కాయిన్స్ అయితే తీసుకొచ్చిందనమాట చింటూకి బర్త్డే గిఫ్ట్ చేద్దాము అని చెప్పి. ఆల్రెడీ చెప్పాను దీని గురించి రివ్యూ అయితే మాత్రము బాగుంటుంది, డెఫినెట్లీ ట్రై చేయండి. అండ్ ఆల్మోస్ట్ నవేడేస్ అనమాట ఈ వర్సే తెచ్చుకుంటున్నాము. పిల్లలు అయితే దీన్నే తింటూ ఉంటారనమాట. అండ్ మీకు ఎలా ఉందో చూపిద్దాము అని. ఇంకా కేక్ కోసం అని చెప్పి బ్యాటర్ అయితే రెడీ చేస్తున్నాము. చింటూ అయితే బాగా హెల్ప్ చేస్తాడనమాట. చింటూ అయితే వీడియో తీయొద్దు మమ్మీ అంటున్నాడు. అండ్ చెప్పాలంటే ఈ కేక్ అనమాట, అంటే ఈ కేక్ సంబంధించి మొత్తం వీడియోని అయితే ఇక్కడ పోస్ట్ చేయట్లేదు. నా ఫ్యూచర్ వీడియోస్లో మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఎలా చేశాను అని చెప్పి. అండ్ ఫైనల్ అవుట్కమ్ అయితే చూపిస్తాను. అండ్ వన్ థింగ్ చెప్పాలనుకుంటున్నాను, ఇలాంటి అల్యూమినియం టీన్స్ని అయితే మాత్రము డిష్ వాషర్లో ఎట్టి పరిస్థితుల్లో పెట్టకూడదు. నాకు ఆ విషయం అయితే తెలుసు, బట్ లేజీగా ఉండి అయితే పెట్టేశాను. టీన్ యొక్క కలర్ అనేది ఫుల్ చేంజ్ అయిపోయింది అనమాట. ఫస్ట్ అయితే హాఫ్ బ్యాటర్ని యూజ్ చేసి కేక్ అయితే బేక్ చేసుకున్నాను. బట్ నేనైతే ఫుల్లీ హ్యాపీ లేదనమాట. ఎందుకంటే నాకు కొంచెం హార్డ్గా అనిపించింది. కేక్ అయితే సాఫ్ట్గా అనిపించలేదు అనమాట, ఫ్లఫీగా అనిపించలేదు. సో ఎందుకు అన్నది రీజన్ అయితే మాత్రము బేకింగ్ యొక్క టెంపరేచర్ ని సరిగా సెట్ చేయలేదు నేను. సో స్టాప్ లో ఉండిపోయింది అనమాట. అండ్ నెక్స్ట్ మళ్ళీ ఉన్నటువంటి హాఫ్ బటర్ అయితే బేక్ చేసుకున్నాను. చూడొచ్చు మీరే, చాలా ఫ్లఫీగా సాఫ్ట్ గా ఉంది. ఇంకా నెక్స్ట్ డే ఏం ప్లాన్ చేశానంటే కొంచెం బ్యాటర్ అయితే రెడీ చేసుకున్నాను మళ్ళీ కేక్ బేక్ చేయాలి అని చెప్పి. ఎందుకంటే తింటూ ఉన్నప్పుడు కేక్ అనేది బాగా ఉండాలంటే మాత్రం ఫ్లఫీ ఉండాలన్నమాట. సో బ్యాటర్ అయితే రెడీ అయిపోయింది. ఇంకా కేక్ అయితే బేక్ చేసేసుకున్నాను. మీరే చూడొచ్చు ఎలా వచ్చింది అని చెప్పి. అండ్ ఇది కూడా స్పంజీగా చాలా సాఫ్ట్ గా ఉందన్నమాట. సో కేక్స్ అయితే రెడీ అయిపోయింది, ఇంకా ఐసింగ్ చేయడమే. ఈ కేక్ కి నేనైతే రష్యన్ బటర్ క్రీమ్ ఐసింగ్ అయితే యూజ్ చేశాను. నవీన్ బర్త్డే కూడా అదే చేశాను అనమాట. దానికోసం అని చెప్పి బటర్ ఇంకా కండెన్స్ మిల్క్ అయితే యూజ్ చేయాలి. ఈ యొక్క రెసిపీ కూడా నేను ఫ్యూచర్ వీడియోస్ లో పోస్ట్ చేస్తాను, డెఫినెట్లీ వాచ్ చేయండి. అండ్ దీని యొక్క టెక్స్చర్ చూడొచ్చు మీరే, చాలా సిల్కీగా సాఫ్ట్ గా ఉంది. ఇంకా ఐసింగ్ అయితే చేసేస్తున్నాను.
ఇంకా కేక్ కి ఐసింగ్ అయితే ఇలా చేసి ఫ్రిడ్జ్ లో అయితే పెట్టేస్తాను. తర్వాత చింటూ కోసం అని చెప్పి ఐస్ క్రీమ్ కేక్ ని అయితే చేస్తున్నాను అనమాట. చింటూ అయితే అడిగారు చేయమని చెప్పి. అండ్ ఫ్యూచర్ లో మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఈ వీడియో రెసిపీని కూడా నేను పోస్ట్ చేస్తాను. ఇంకైతే ఫ్రిడ్జ్ లోకి అయితే వెళ్ళిపోయింది అనమాట. 1 day ఫుల్ ఉండాలి ఇది. ఇంకా కేక్ కి అదే విధంగా ఐస్ క్రీమ్ కేక్ కి డెకరేట్ అయితే స్టార్ట్ చేశాను. ఎలా చేశాను అన్నది మీరే చూడొచ్చు. ఫస్ట్ అయితే ప్రితివ్ ఈజ్ అనేది నేను బిగ్ లెటర్స్ అయితే పెట్టాను, బట్ నవీన్ అయితే అంత బాగాలేదు అన్నాడు. తర్వాత నా దగ్గర యానివర్సరీ ఒక కేక్ టాపర్ అయితే ఉండే, అందులో నుంచి ఐఎస్ కట్ చేసుకుని ఇక్కడైతే పెట్టేశాను అనమాట. సో ఫైనలీ కేక్ యొక్క అవుట్కమ్ అయితే ఇలా ఉంది. ఇంకా విపింగ్ క్రీమ్ యూస్ చేసి చేసినటువంటి ఐస్ క్రీమ్ కేక్ ని మీరే చూడొచ్చు ఎలా డెకరేట్ చేశాను అని చెప్పి. This empty town, we're searching for the lost and found, but you don't care, you're unaware, keep moving like the sky. ఇంకా బర్త్డే కి ఒక డెజర్ట్ లాగా ఉంటుంది అని చెప్పి నేనైతే చేశాను, బట్ చింటూ అయితే అడిగాడనమాట కావాలి అని చెప్పి. సో ఎనీవేస్ నేను చేసినటువంటి ఐస్ క్రీమ్ కేక్ యొక్క ఫైనల్ అవుట్కమ్ అయితే ఇలా ఉంది. We're going to put all of these yummy snacks in the party packets. Happiness and juice. And then Pringles, 3 different flavors. And then we got some Lay's, Doritos, Cheetos, Ruffles, Fritos, and Funyuns. And then we got 3 different types of Oreos. And then we got some Hershey candy bars. And that's all. We're going to add this all in our party packets. So these are the gift bags what we're gonna put the yummy snacks are in. Everyone's going to get 1 spoon and everyone's also going to get these gifts. I already told you guys that they already give 3 different type of flavors and these 2 are my favorite. So in this juice pack there's 4 different type of flavors and this one is fruit punch. 4 different type of flavors. You can take this to India when you're traveling. యాక్చువల్లీ చింటూ యొక్క ఫేవరెట్ చాక్లెట్ అయితే లిండ్ అనమాట, బట్ నేను వెళ్ళినప్పుడు కాస్ట్కో అయితే నాకు కనపడలేదు, సో దీని అయితే తీసుకొచ్చాను. So we have a normal Oreo, we have a golden Oreo, and we have, so this is also double stuffed one. So we got some Lay's, Ruffles, and Funyuns, and some more. Cheetos, Ruffles, Lay's, Funyuns, Doritos, and Fritos. So we got this little gift. And we got some Pringles. And we got 2. And we got some Oreos. We got some Capri Sun. And I got this little cute spoon. And 4 different types of chocolates. And we got some Doritos. And Fritos. We got all the snacks now in the party packets and the gifts. యాక్చువల్లీ ట్వింకల్ అయితే వెయిటింగ్ అనమాట. నేను మండే ప్యాక్ చేద్దాం రిటర్న్ గిఫ్ట్స్ అని చెప్పాను. ఇంకా ఆఫ్టర్నూన్ అయితే అయింది, ఇంకా ట్వింకల్ అయితే మొత్తం ప్యాక్ చేసేసింది. ఇంకా నేనైతే ఇక్కడ డెకర్ అయితే స్టార్ట్ చేశాను. ఎలా చేశాను అన్నది మీరే చూడొచ్చు ఈ ప్యానల్స్ యూస్ చేసి. అండ్ ఫుల్ వీడియో మీరైతే ఫ్యూచర్ వీడియోస్ లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు, సో దట్ కొంతమందికి యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. యాక్చువల్లీ నేను కేక్ అదే విధంగా డెకర్ మొత్తం యాడ్ చేద్దాం అనుకుంటున్నాను, బట్ ఆ వీడియో అయితే చాలా లెంతీ అవుతుంది అనమాట. ఇప్పటికే వీడియో చాలా లెంతీ అయింది, సో దట్ నా ఫ్యూచర్ వీడియోలో మీరు డెఫినెట్లీ వాచ్ చేయండి అండ్ కమెంట్ చేయండి. అండ్ ఇప్పుడైతే మేము మిషన్ రాంచ్ మార్కెట్ కి అయితే వచ్చేసాము. ఈ షాప్ గురించి చెప్పాలంటే నేను యుఎస్ఏలో కాన్సస్ లో అయితే చూడలేదన్నమాట. కాలిఫోర్నియాకి మూవ్ అయిన తర్వాత ఈ షాప్ నైతే ఒక ఫ్రెండ్ దగ్గర నుంచి విన్నాను. తర్వాత అప్పటి నుంచి మొత్తం ఫ్రూట్స్, వెజ్జీస్, మీట్ అయితే ఇక్కడే తీసుకుంటున్నాను అనమాట. ప్రైస్ అయితే చాలా రీజనబుల్ ఉంటుంది. ఇంకా బర్త్డేకి ముందు రోజు అనమాట, వెనస్డే బర్త్డే. సో ట్యూస్డే అయితే నేను ఆఫ్టర్నూన్ ఇలా వచ్చేసాను. ఇక్కడ ఫుడ్ కోసం అని చెప్పి ఏం తీసుకున్నాను మీరే చూడొచ్చు. అండ్ ఫుడ్ ప్రిపరేషన్స్ లో యాక్చువల్లీ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనైతే చికెన్ లెగ్ పీసెస్ అయితే గ్రిల్లో పెడదామని ప్లాన్ ఉన్నిందనమాట. ఇంక దాంతో పాటు మటన్ బిర్యానీ చేద్దాము అని చెప్పి, ఇంకా దాంతో పాటు చికెన్ వ్రాప్స్ చేద్దాము అని ప్లాన్ ఉండే. సో దానికోసం అనమాట, మెయిన్లీ చికెన్ అండ్ మటన్ కోసము. ఇంకా కర్డ్ కోసం అయితే ఇక్కడికి వచ్చాను. ఇంకా ఈ రాంచ్ మార్కెట్ లోనే బేకరీ కూడా ఉంటుందన్నమాట. మనకి ఎప్పుడైనా కావాలి అనుకుంటే మాత్రం కేక్స్ ఒక 2 weeks ముందుగానే ఆర్డర్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ ఒక రెస్టారెంట్ కూడా ఉంటుంది. అండ్ దీంతో పాటు ఇంకా ఏముందో మీరు ఇక్కడ చూడొచ్చు.
ఫైనలీ మా షాపింగ్ అయితే అయిపోయింది. ఇంటికైతే వెళ్ళిపోయాం అనమాట. తర్వాత ఇంకా మ్యారినేషన్ ప్రాసెస్ అయితే ఉండే. But you don't care, you're unaware. Keep moving like the scars aren't even. ఇంకా జిమ్నాస్టిక్ క్లాస్కి వెళ్ళి అలానే అక్కడి నుంచి 8:15 అట్లా నేను రాబ్స్కి అయితే వచ్చాను. బర్గర్ ప్యాటీస్కి బర్గర్ బన్స్ తీసుకుందాము అని చెప్పి. ఇంకా దాంతో పాటు చింటూకి 12 o'clock అలా కేక్ అయితే కట్ చేపిద్దాము అని చెప్పి ఇక్కడికైతే వచ్చాను. ఇక్కడైతే నేను ట్రెస్లచీని తీసుకున్నాను. సో ఈ ట్రెస్లచీ అనేది నేను January 1st అయితే తీసుకుని ట్రై చేస్తాను. నాకైతే బాగా నచ్చుతుంది అనమాట. సో మళ్ళీ అందుకే ఇక్కడికి వచ్చాను. అండ్ దాంతో పాటు కిడ్స్ కి తినడానికి బాగుంటుంది అని చెప్పి మినీ మఫిన్స్ తీసుకుందామని వచ్చాను. I'm on my own, broken and alone. I feel the rain crashing down all around this empty town. I'm searching for the lost and found, but you don't care, you're unaware. Keep moving like the scars aren't even there. It's in the air like a blazing flare. Don't stare 'cause the flames will burn us. I thought you were the one for. ఈ బర్గర్ బన్స్ అనేవి చింటూ వాళ్ళకైతే చాలా ఇష్టం అనమాట. సో డెఫినెట్లీ బర్గర్ ప్యాటీస్ పెట్టుకోవాలి అంటే మాత్రం ఇవే తీసుకుంటారు. ఇంకా రాల్స్ నుంచి ఇంటికైతే వచ్చేసాము. ఇప్పుడు మీరు చూసినటువంటి మినీ మఫిన్స్ ని నేనైతే జస్ట్ నా కేక్ కి మ్యాచ్ అయ్యేలాగా, థీమ్ కి మ్యాచ్ అయ్యేలాగా ఉంటుంది అని చెప్పి గ్రీన్ కలర్ అయితే యాడ్ చేస్తున్నాను. కేక్ కి యూస్ చేసినటువంటి ఐసింగ్ నే యూస్ చేస్తున్నాను. దీని అయితే ఒక నోజల్ ని యూస్ చేసి ఐసింగ్ బ్యాగ్ లోకి అయితే యాడ్ చేసుకొని మీరు చూసినట్లు డెకరేట్ చేసుకుంటున్నాను. కేక్ కి ఐసింగ్ అయితే వేసేసాను. బట్ చూడడానికి కొంచెం డల్ గా అనిపించింది బికాస్ ఆఫ్ దట్ పాస్టల్ కలర్. సో దీని మీద కొంచెం షైనీనెస్ కోసం అని చెప్పి మీరు చూస్తున్నట్లు గోల్డ్ ఎడిబుల్ డస్ట్ అయితే యాడ్ చేస్తున్నాను. ఇంకా మీరు చూస్తున్నట్లు కేక్ టాపర్ అన్నమాట. ఇది మఫిన్స్ మీద యూజ్ చేసుకోవచ్చు. దీని అయితే థీమ్లో తీసుకుని ఆల్రెడీ మీకు చూపించాను. దీన్ని అయితే యాడ్ చేస్తున్నాను. ఎస్ ఫైనలీ మఫిన్స్ అయితే ఇలా ఉంది. ఇంకా చింటూకి అయితే 12 o'clock కి కేక్ కట్ చేపిద్దాం అనుకున్నాను. బట్ ట్వింకల్ అయితే లేదనమాట. సో మార్నింగ్ అయితే కేక్ కట్ చేస్తున్నారు. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు చింటూ, happy birthday to you. Hip hip hooray! Hip hip Hooray! Count to 30, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13. Hip hip. Hooray! Now blow the candle. ఓకే చింటూకి పెట్టు నవి. Wait. ఓకే ట్వింకిల్ పెట్టురా. Say happy birthday. Happy birthday, Chintu. Thank you, Daddy.
What is that, Twinkle? Can you explain, please? It's a Fortnite V-Bucks card and it's 1,000 V-Bucks. Then ఏం చేశారు నాన్న? So you put it into the Fortnite and then you get to buy stuff with it. So it's like money. That's for video games. Yeah. Here you go, Annie. Thank you, Chinky. I'm on my own, broken alone. మార్నింగ్ మా ఫ్యామిలీతో ఒక చిన్న కేక్ కటింగ్ తో సెలబ్రేషన్స్ అయితే స్టార్ట్ అయింది. తర్వాత కిచెన్ లోకి కుకింగ్ చేద్దామని వచ్చేసాను. ఫస్ట్ చికెన్ ర్యాప్ కి అయితే ప్రిపరేషన్స్, నెక్స్ట్ అయితే నేను బిర్యానీ చేద్దాము అని చెప్పి టమాటోస్ అయితే కట్ చేస్తున్నాను. All around this empty town, I'm searching for the lost and found, but you don't care, you're unaware. చికెన్ ర్యాప్స్ కోసం అని చెప్పి చికెన్ అయితే ఫస్ట్ ఫ్రై చేసుకుంటున్నాను. దీని అయితే ముందుగానే నేను 1 day బిఫోర్ మ్యారినేట్ అయితే చేసుకున్నాను. అండ్ రెసిపీ ఎవరికైనా కావాలంటే మాత్రము అడగండి, డెఫినెట్లీ నేను వీడియో అయితే పోస్ట్ చేస్తాను. అండ్ ఇందులో నేనైతే యోగర్ట్ అయితే యాడ్ చేశాను, దానివల్ల కొంచెం గ్రేవీ ఉందన్నమాట. సో కొంచెం టైం పడుతుంది కుక్ అవడానికి. ఇంకా ర్యాప్ లో పెట్టడానికి చికెన్ అయితే రెడీ అయింది. Put all the leaves out of the tweed leaves. ట్వింకల్ కి యాక్చువల్లీ నేను ఏదో ఒక పని చెప్పాలి అని చెప్పి చెప్పాను. ఇదైతే మొత్తం తీసి పెట్టింది అనమాట. సో నాకు ఒక చిన్న హెల్ప్ ట్వింకల్ దగ్గర నుంచి. థ్యాంక్ యూ ట్వింకీ. You're welcome, Mommy, always. నెక్స్ట్ అయితే నేను బిర్యానీ చేద్దాము అని చెప్పి, సో ఏది చేయాలనుకున్న మ్యారినేషన్ అయితే మస్ట్ అనమాట. ఎందుకంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అండ్ ప్రాసెస్ కూడా మనకి ఈజీ అవుతుంది అనమాట చేయడానికి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మొత్తం మ్యారినేట్ చేసినటువంటి మటన్ ని మొత్తం ఒక ప్యాన్ లోకి వేసుకొని ఫ్రై చేసుకున్నాను. అండ్ ఇంకొక ప్యాన్ లోకి అయితే జింజర్ గార్లిక్, ఆనియన్, టమాటో ఇంకా మసాలా దినుసులు అన్ని వేసుకుని ఫ్రై చేసుకున్నాను. అండ్ ఇది చెప్పాలంటే ఇది మామ్ యొక్క రెసిపీ అనమాట, ఇది కుక్కర్ లో చేస్తుంది. This empty town, I'm searching for the lost and found, but you don't care, you're unaware. Keep moving like the scars aren't even there. It's in the air like a blazing flare. Don't stare 'cause the flames will burn us. I thought you were the one for నెక్స్ట్ నేను మటన్ బిర్యానీ కోసం అని చెప్పి రైతా అయితే చేస్తున్నాను. ఇది కీరా రైతా అనమాట. దీనికి మోస్ట్లీ నేనైతే పెప్పర్, సాల్ట్ ఇంకా దాంతోపాటు సీక్రెట్ ఇంగ్రీడియంట్ అయితే చాట్ మసాలా అనమాట, ఎవరెస్ట్ వాళ్ళైతే యూజ్ చేస్తాను. broken alone. I feel the rain crashing down. నెక్స్ట్ నేను చికెన్ లెగ్ పీసెస్ ని 1 by 1 ఇంకా గ్రిల్ లో పెట్టేద్దాము అని చెప్పి బయటకైతే తీసాను. ఇది అనమాట నేను మ్యారినేట్ చేసి పెట్టుకునేది ముందు రోజున. అండ్ ఎవరికైనా రెసిపీ కావాలి అంటే మాత్రం డెఫినెట్లీ కమెంట్ చేయండి, నేనైతే పోస్ట్ చేస్తాను. నార్మలీ నేను ఎయిర్ ఫ్రైర్ లో అయితే పెట్టేస్తాను, ఈజీగా అండ్ క్విక్ గా అయిపోతుంది అని చెప్పి. ఇంకా నేను గ్రిల్ అయితే పెట్టాను, బట్ చాలా టైం తీసుకునింది అనమాట. తర్వాత మళ్ళీ తీసి ఎయిర్ ఫ్రైర్ లో అయితే పెట్టాను. Make some burger and French fries, please. It's a burger. Yeah, because you are asking different menus. If you have Yeah, my friend. Some my yogurt land. Twinkie came with orders. What did you buy, Twinkie? So for my brother, I got a spicy burger and some. No, I got grilled cheese wrap. Oh God! What are these French fries? Those are called waffle French fries. Wow! So I got some waffle French fries and a not spicy burger, a normal burger. And what else did you get, Annie? I got grilled cheese. That's it. Okay, that's it. Got it. Well, you asked for a milkshake, right? I didn't want it because they only have peach milkshake. యాక్చువల్లీ చింటూ బర్త్డే రోజున లంచ్ టైంలో బయటకు వెళ్దామని ప్లాన్ ఉన్నిందనమాట. నటరాజ్ అని ఒక ఇండియన్ రెస్టారెంట్ అయితే ఉంది, ఇంతవరకు నేనైతే వెళ్ళలేదు. బట్ నేనైతే కుకింగ్ లో చాలా బిజీ ఉన్నాను. ఇంకా కిడ్స్ ని వెళ్ళమని చెప్పాను, బట్ మమ్మీ లేనిదే మేము వెళ్ళము అని చెప్పి ఇంటి దగ్గరే ఉన్నటువంటి చిక్ఫిల్ కి అయితే వెళ్ళారు. జస్ట్ లంచ్ అయితే తెచ్చుకున్నారు. ఇంకా నేను 1 by 1 గ్రిల్ అయితే పెట్టేసుకుంటున్నాను. Like shadows in the atmosphere, charting the stratosphere. మీరు చూస్తున్నారా మమ్మీ ఎంత స్వెట్టిగా ఉంది, ఎంత టేస్ట్ ఉంది హోల్ మార్నింగ్ నుంచి. యాక్చువల్లీ కాస్ట్కో నుంచి తెచ్చినటువంటి ర్యాప్స్ అయితే ఫ్రిడ్జ్ లో ఉంది కాబట్టి బయట తీసినప్పుడు రాలేదన్నమాట. చాలా హార్డ్ గా అనిపించింది, నేను బ్రేక్ అవుతా ఉంది. తర్వాత రాప్స్కి వెళ్ళి నవీన్ అయితే వీట్ ఫ్లోర్ తో ఉన్నటువంటి ర్యాప్స్ అయితే తీసుకొచ్చాడు అనమాట. అండ్ చాలా బాగుంది, సాఫ్ట్ గా కూడా ఉంది ర్యాప్స్ అయితే. నేనైతే ఫస్ట్ టైం అనమాట ఈ ర్యాప్స్ ని తీసుకురావడం. ఎవరికైనా ఇన్స్టెంట్ గా చేసుకోవాలి అనుకున్నప్పుడు డెఫినెట్లీ ఇది ట్రై చేయండి. అండ్ చాలా బాగుంది కూడా క్వాలిటీ అయితే.
సో ఫస్ట్ నేనైతే హాఫ్ ఆఫ్ ద క్వాంటిటీ మటన్కి రైస్ వేసి ఇన్స్టా పాట్లో పెట్టేస్తాను అనమాట. ఇంకా అంత లోపల బర్గర్ ప్యాటీస్ కూడా నేను కుక్ చేసుకుంటున్నాను. కుక్ చేసుకున్నటువంటి బర్గర్ ప్యాటీస్ని ఇప్పుడు ఇలా అరేంజ్ చేసుకుంటున్నాను. తర్వాత ఇప్పుడు ఇలా అరేంజ్ చేసుకున్నటువంటి బర్గర్ని నేను మళ్ళీ ఒక 5 minutes పాటు అనమాట గ్రిల్లో పెట్టేస్తాను. సో దట్ చీజ్ అదే విధంగా బర్గర్ అనేది కొంచెం కుక్ అవుతుంది. ఇంకా ఆ వర్క్ అవ్వంగానే ఇలా చికెన్ ర్యాప్స్ ని ఫస్ట్ నేనైతే ర్యాప్ కి చిక్ ఫిష్ సాస్ అయితే అప్లై చేశాను. తర్వాత నేను ఫ్రై చేసుకున్నటువంటి చికెన్ ని దాంతో పాటు లెట్యూస్ ఇంకా టొమాటోస్ అయితే యాడ్ చేశాను. నేనైతే ఇంకా ఆనియన్స్ కానీ కీరా కానీ అయితే యాడ్ చేయలేదు. సో దీన్ని ఒక టూత్ పిక్ తో ఇలా నేను ఇన్సర్ట్ చేసుకున్నాను. ఇంకా దీన్ని అయితే నేను గ్రిల్లో పెట్టేస్తున్నాను అనమాట ఒక 10 minutes పాటు. సో దట్ ర్యాప్ అనేది మనకి మంచిగా కుక్ అవుతుంది. ఇంకా బర్గర్ ప్యాటీస్ అయితే రెడీ అయిపోయింది. ఇంకా దీన్ని తీయంగానే చికెన్ ర్యాప్స్ అయితే పెట్టేశాను. ఇంకా కుక్ అయినటువంటి చికెన్ ర్యాప్స్ కి టూత్ పిక్ ని తీసేసి సిల్వర్ ఫాయిల్ తో ఇలా ర్యాప్ చేసేసాను. అంతలోపు ఫస్ట్ టైం పెట్టినటువంటి బిర్యానీ కూడా రెడీ అయిపోయింది. దీన్ని అయితే ఒక ట్రేలోకి అయితే తీసేసుకున్నాను. యాక్చువల్లీ బర్త్డే అయితే వెన్స్డే అనమాట, July 31st. సో దానికి 2 days బిఫోర్ నేనైతే గ్రీన్ గ్రాస్ ప్యాన్స్ మొత్తం సెట్ చేసుకున్నాను. ఇంకా బర్త్డేకి ముందు రోజు గార్లెండ్స్ అయితే పెడదాము అనుకున్నాను. బట్ ఇక్కడ కాలిఫోర్నియాలో అయితే వెదర్ అనేది టూ మచ్ హాట్ ఉందన్నమాట. ఇంకా నవీన్ ఏం చెప్పాడంటే బెలూన్స్ మొత్తం బ్లాస్ట్ అవుతుంది అని చెప్పి. సో బర్త్డేకి ఈవినింగ్ టైంలో అనమాట 4:30 కల్లా కుకింగ్ అయితే ఫినిష్ అయింది నాకు. ఇంకా అప్పుడైతే ఈ గార్లెండ్స్ని అయితే ఫిక్స్ చేసుకున్నాను. ఆల్మోస్ట్ నాకు 1.5 hours అయితే పట్టిందనమాట ఈ బెలూన్స్ అన్ని బ్లో చేసి ఇంకా టై చేసి గార్లెండ్స్ ని ఫిక్స్ చేయడం, ఇంకా డెకర్ చేయడము. ఇంకా చింటూ అయితే మఫిన్ స్టాండ్ ని ఫిక్స్ చేస్తున్నాడు విత్ బ్యూటిఫుల్ మఫిన్స్ తో. ఇంకా ఫ్రెండ్స్ అయితే 7 o'clock అలా రమ్మని చెప్పాను. ఇంకా అందరూ 1 by 1 వస్తున్నారు. సో ఇంకా నుంచి ఈ వీడియో క్లిప్స్ లో మీరు బర్త్డే పార్టీ ఎలా జరిగింది అని చూడొచ్చు. All around this empty town, I'm searching for the lost and found. But you don't care, you're unaware. Keep moving like the scars aren't even there. It's in the air, like a blazing flare. Don't stare cause the flames will burn us. I thought you were the one for me. That's why I gave you everything. Held you close by the storm. I used to kiss your head when you cried for me. Hold your hand while the pain was over. Keep you warm by the roaring sea. You meant the world to me. Smile. Say happy birthday. Loudly. Okay, I know it's fake. One birthday. Happy now. Yeah. 1, 2, 3. Happy birthday. That song? Yeah, it's I can sing that song. you need to sing loudly. Okay? Okay, so okay. Oh, the day of the Hey, I got the food. Manu call Anna. It's not food. It's not food. I can have this, right? Are you sure? Just say yes. That means I have to play it. One.
And 3. Let's take a picture, please. What are you doing? Turkey. And Abby said, hello, Turkey. Come closer. Yeah, come closer. Yes, Can you build all of this behind the shot? yes, I do have it. Nana, అది పెట్టు నాన్న. Do you think so? కొంచెం దూరంగా ఉంది. దూరం ఉంటుంది. ఏం అవ్వదు. సింగిల్ బ్యాక్ వెళ్ళి కొంచెం. వద్దులే, కొంచెం దూరంగా ఉంది. నువ్వు తీసుకొచ్చి ఇవ్వు. No, first ఆన్ చేసి పెట్టావా? దాన్ని మళ్ళీ ఆన్ చేయాలి. నేను చెప్పేది నీకు అర్థమవుతుంది. దూరంగా ఉంది baby. Let's go. Oh my God. Manu! Yo, that's so sick. Happy birthday to you. Happy birthday to you. Happy birthday to you. Happy birthday to you. Babe. Hooray! Hooray! Okay, మీరు తీసుకొచ్చి. But no one పైన wants confetti. తినచ్చు. It's just సైజ్ plastic. కొంచెం తీసుకొచ్చాను. And our rebel. ఈ size లో. Look at this nice. నవి You're not going to pay. Manu? Mommy. You're literally not going to pay. Why? That's not. Why are you collecting the confetti? Spoon. I just got this so beautiful. You're not for the thing, man. Chill out. నువ్వు పెట్టావా? Okay. I'm kidding you. హ్యాపీ బర్త్డే నాన్న. You're busy. I know. ట్వింకిల్ పెట్టావా? Can I keep? Oh my God. పాప పెట్టాలంట. They're going to taste test. హ్యాపీ బర్త్డే You want some చెప్పు. cake? Take it. I want to taste. Psych! సోఫియా? Psych! సోఫియా పెట్టు You కొంచెం. thought. You really thought. నువ్వు పెట్టు సోఫియా ట్వింకిల్. So I want to sleep. You're gonna like get out and like knock the cake over. That's you, bro. అర్చన కిచెన్. కెన్ ఐ గో అంటున్నాడు. Manu, no. You meant the world to me. My darling dear, you're never here when I'm in pain. ఇంకా నేను కట్టుకున్నటువంటి బ్యూటిఫుల్ శారీని అయితే సుమియా డిజైన్స్ అసెంబ్లీ అని ఇన్స్టాగ్రామ్ పేజ్ నుంచి తీసుకున్నాను, స్వాతి దగ్గర నుంచి. సో డిస్క్రిప్షన్లో అయితే మీకు తన యొక్క డీటెయిల్స్ కూడా ఇస్తాను, ఎవరికైనా కావాలంటే చెక్అవుట్ చేయండి. అండ్ దాంతోపాటు జ్యువెలరీ కూడా అక్కడే తీసుకున్నాను. ఇంకా బ్లౌజెస్ అదేవిధంగా డ్రెస్సెస్ లెహెంగాస్ అయితే కస్టమైజ్ అయితే చేస్తారు. ఇంకా దాంతోపాటు ఓల్ వైడ్ షిప్పింగ్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ ఉంది. Happy birthday, Chintu.
point in blaming you, you did not know. Oh, I thought you were the one for me. That's why I give you everything. Held you close by the stormy seas. Oh, you meant the world to me. ఇంకా కేక్ కటింగ్ అయ్యేటప్పటికి 9 o'clock అలా అయింది. ఇంకా ఫుడ్ తిన్నాము అని చెప్పి ఇంటికి పక్కనే అనమాట పూల్ అయితే ఉంటుంది, అక్కడికైతే వచ్చేసాము. యా గుడ్. యాక్చువల్లీ చాలా బాగుంది. సునీత మీరు అదే ప్రతిదీ ఇంత షాక్. That's what you get. మా కమ్యూనిటీలో 2 pools అయితే ఉంటుందన్నమాట. ఇదైతే స్మాల్ పూల్, ఇంకా ఇంటికి పక్కనే ఉంటుందన్నమాట. సో ఇక్కడికైతే వచ్చేసాము. ఇంకా డిన్నర్ చేసేసి అన్ని ప్యాక్ చేసేసాము. ఇంటికైతే 10:30 అలా అయిందనమాట వచ్చేటప్పటికి. తర్వాత ఇంటికి వచ్చి ఒక చిన్న ఫోటోషూట్ అయితే చేసుకున్నాము. సారీ టు ఎవ్రీవన్, వీడియో లెంత్ అయితే చాలా పెద్దదైంది. అండ్ ఇది ఒక మెమరీ కాబట్టి నేనైతే పోస్ట్ చేశాను. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే మాత్రం డెఫినెట్లీ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ కి షేర్ చేయండి. అండ్ బాగా నచ్చితే మాత్రం ఒక మంచి కమెంట్ ఇచ్చి నన్ను ఎంకరేజ్ చేయండి. సో ఇదన్నమాట చింటూ యొక్క 13th birthday celebrations. Thank you so much guys for watching my videos. Stay tuned to my channel.